అందరికీ నమస్కారం. నెత్తిపై కత్తి అనే చందమామ కథ చెప్పుకుందాం. మన దేశంలో మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించిన మహమ్మదీయ చక్రవర్తి బాబర్ చాలా ధైర్యశాలి. ఎంత ధైర్యవంతుడు కాకుంటే మన దేశానికి దండెత్తి వచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించగలడు. అయితే ఇల్లు అలకటంతోనే పండగ కాదు అన్నట్లు సామ్రాజ్యం స్థాపించినంత మాత్రాన ఏమైంది? స్థాపించిన దాన్ని 1000 కళ్ళతో కాపాడాలి. చక్రవర్తికి సామాన్యంగా మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ ఉంటారు. వాళ్ళ వల్ల ఏ కీడు మూడకుండా చూసుకుంటూ ఉండాలి. బాబర్ చాలా గుండె నిబ్బరం గలవాడు కనుక పక్కలో బల్లెల వంటి శత్రువులెందరూ ఉన్నా భయం అనేది లేకుండా రాజ్యం పాలిస్తూ వచ్చాడు. ఆయన అనుచరులలో ఆలీఖాను అనేవాడు ఒకడు ఉండేవాడు. ఆలీఖాన్ రోజు చక్రవర్తి గారి కందాలో మస్తుగా భోజనం చేసి ఆయనకు సంతోషం కలిగించడానికి ఏవో కబుర్లు మొదలెడుతుండేవాడు. ఒకనాడు ఆలీఖాన్, ప్రభు, అల్లాకు తాము అంటే ఎంతో అభిమానం కనుకనే ఆయన తమకు సర్వ సౌఖ్యాలు అనుభవించవలసిందని చెప్పి ఈ మహా సామ్రాజ్యాన్ని ప్రసాదించారు అన్నాడు. చక్రవర్తి, అలీఖాన్, నీ ఉద్దేశంలో సామ్రాజ్యంతో సర్వ సౌఖ్యాలు వస్తాయనేనా అన్నాడు. బదులుగా అలీఖాన్, సందేహమేమిటి ప్రభు, తమకన్నా ఎక్కువ సుఖపడేవారు ఈ దేశంలోనే కాదు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడా లేడు అనేశాడు. చక్రవర్తి కొంచెం యోచించి, అయితే అలీఖాన్, నిన్ను రేపు ఒక్కరోజు చక్రవర్తిగా చేస్తాను. ఆ సుఖమేమిటో నీ అంతట నీవే చూద్దుగాని అన్నాడు. అలీఖాన్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. చక్రవర్తి గారు నన్ను రేపు చక్రవర్తిగా చేస్తాననేనా అన్నారు అని అతడు ప్రభువుకి వింజామర వేస్తున్న చాకలిని అడిగాడు. అవును బాబు అని చాకలి చెప్పగానే సందేహం కాస్త తీరి అలీఖాన్ పట్టరాని సంతోషంతో గంతులేయడం ప్రారంభించాడు. మరో కాసేపటికల్లా నగరంలో రేపు అలీఖాన్ గారు చక్రవర్తి కాబోతున్నారు అని దండోరా కూడా వినబడింది. గొప్ప గొప్ప సామంతులందరినీ రమ్మని కోరుతూ ఆహ్వానాలు వెళ్ళాయి. ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు కిరీటం ధరిస్తాను అనుకుంటూ అలీఖాన్ కునుకు పట్టక రాత్రంతా మేలుకుని ఉన్నాడు. నిజానికి అది కునుకు పట్టే సమయం కాదు కదా. తెల్లవారటంతోనే బాబర్ అతన్ని రప్పించి చక్రవర్తి దుస్తులు ధరింపించి సింహాసనం మీద అధిష్ఠించి తన కిరీటం తీసి వాని నెత్తి మీద పెట్టుకోమన్నాడు. అతి వైభవమైన సందర్భంలో బ్రహ్మాండమైన విందు జరిగింది. తరువాత సామంతులు ఒక్కొక్కరే వచ్చి అలీఖాన్కి వంగి సలాం చేసి బంతులలో కూర్చోడానికి వెడుతుంటే అతడికి వల్లు తెలియనంత సరదాగా ఉంది. బంగారపు పల్లాలలో మంచి మంచి భక్షణాలన్నీ తెచ్చి మొదట అలీఖాన్కు వడ్డించి తరువాతనే తక్కిన వాళ్ళకి వడ్డన జరిగింది. ఆ భక్షణాలలో కొన్ని అలీఖాన్ అంతకు ముందెన్నడూ రుచి చూసి ఎరగడు. ముఖ్యంగా వాటిల్లో దిల్ కుష్ అనే పిండి వంట తినాలని అతనికి చాలా రోజుల నుంచి మనసు. ఇప్పుడు అదును దొరికింది కదా అని చెప్పి దాన్ని పల్లెల్లోంచి తీసి నోట్లో వేసుకోవడానికని మెడ కాస్త పైకెత్తాడు. ఎత్తేసరికి నెత్తికి సూటిగా పైన తలతల మెరిసే పదునైన పెద్ద కత్తి ఒకటి వేలాడుతూ కనబడింది. దాన్ని వేలాడదీసింది తాడుతో కాదు, సన్నని తల వెంట్రుకతో. ఏమాత్రం గాలికి కదిలినా అది తెగి మీద పడేట్టుగా ఉంది. దాన్ని చూడ్డంతోనే అలీఖాన్ గుండె బేజారైంది. దిల్కుష్ మాటే మరిచిపోయాడు. ముచ్చెమటలు పోసి ఒళ్ళు గజగజ వనకడం మొదలెట్టింది. ఆ ఖడ్గం తెగి మీద పడితే ఇంకా ఏమైనా ఉందా? గుక్కెడు ప్రాణము ఇట్టే ఎగిరిపోతుందే. బాబోయ్, నాకి సింహాసనం వద్దు, కిరీటం వద్దు, రాజరికం అంతకంటే వద్దు, నా దారిన నన్ను పోనివ్వండి అంటూ పరిగెత్తి సింహాసనం దిగబోయాడు. కానీ బాబర్ అతనిని కదలనివ్వలేదు. అలీ, నాకు అల్లా ప్రసాదించిన ఆ సౌఖ్యమేమిటో రేపు ఉదయం వరకు నువ్వు అనుభవించక తప్పదు అన్నాడు బాబర్. అలీఖాన్ వణికిపోతూ, ప్రభు, నెత్తి మీద కత్తి పెట్టి సుఖపడమంటే నేను అనుభవించే సుఖమేమిటి నా మొహం అంటూ గోల పెట్టాడు. బాబర్ చిరునవ్వుతో, అలీఖాన్, చక్రవర్తి జీవితము ఇంతే. నీ నెత్తిపైనున్న కత్తికి మళ్ళేనే చక్రవర్తులకు ప్రతిక్షణము ప్రాణాపాయమే అన్నాడు. అటైతే తమరెన్నడూ నాకు మళ్ళీ భయంతో మనకలేదే మరి అని ధైర్యం చేసి అడిగాడు అలీఖాన్.
ప్రాణాపాయానికి భయపడడం ధీరుల లక్షణం కాదు. ధీమంతులకి తెలుసు అపాయం ఉందని. అయితే అతడు సామాన్య మానవులలాగా ప్రాణం పోతుందేమోననే భీతితో దిగులు పెట్టుకొని కూర్చోడు అని చెప్పాడు చక్రవర్తి. సరే ప్రభు, నా మానాన నన్ను పోనివ్వండి. ఆ వెంట్రుక ఏ క్షణంలో తెగి కత్తి నా మెడ మీద పడుతుందో అని అనేక విధాల చక్రవర్తిని బతిమలాడాడు అలీఖాన్. పడితే పడని ఈ 24 గంటలు రాజభోగం అనేది ఏమిటో నువ్వు అనుభవించే తీరాలి అంటూ చక్రవర్తి భటుల్ని ఖాను గదికి కాపలా ఉంచి చక్కాపోయాడు. అలీఖాన్ నోరెత్తలేదు. 24 గంటలు ప్రాణం పిడికిట్లో పెట్టుకుని కాలం గడిపాడు. ఎదుట పెట్టిన వాటిలో ఒక్క దిల్కుష్ అయినా నోటికి పోలేదు. ఆ రసగుల్లాలు, ఆ గులాబ్ జాములు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. అరే అల్లా, ఎంతటి శిక్ష విధించినావురా అని తనను తానే తిట్టుకుంటూ క్షణం యుగంగా గడిపాడు అలీఖాన్. గడువు దాటడంతోనే బ్రతుకు జీవుడా అనుకొని బయటపడ్డాడు. అటు తరువాత బాబర్ ఎదురై పలకరించేసరికి పగవాడికైనా వద్దు ప్రభు ఈ కిరీటం అంటూ దాన్ని తీసి చక్రవర్తికి సమర్పించి వేశాడు. బాబర్ చిరునవ్వుతో, ఖాన్, తల వెంట్రుక తెగి కత్తి మీద పడుతుందని భయపడ్డావే గాని నిజానికి అది తెగి పడనేలేదు. నీ పిరికితనమే నిన్ను అంతగా వేధించింది. చక్రవర్తికి పట్టిన అదృష్టం పట్టలేదే అని చాలామంది అసూయ పడతారే గాని ఆ పదవికి ఉండవలసిన ధైర్యం వారిలో లేదన్న సంగతి తెలుసుకోలేరు అన్నాడు. అప్పుడు అలీఖాన్, తాము సెలవిచ్చినది అక్షరాల నిజం ప్రభు. కిరీటం ధరించే అర్హత ధీమంతులకే ఉంటుంది అని అంటూ భక్తిపూర్వకంగా సలాం చేసి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. పెళ్లి కోసం అనే మరో కథ చెప్పుకుందాం. రావులపాలెంలో భద్రయ్య కరణాల పిల్లవాడు. వాడికి 14 ఏళ్ల వయసు. ఇంకా పెళ్లి కాలేదన్న తొందర వాణ్ణి చిన్నతనంలోనే పీడించింది. వాడి పెత్తల్లి కుమారుడు కిష్టయ్యకి, మేనమామ కొడుకు భావోజీకి, మేనల్లుడు లక్ష్మీ నర్సుకు ఎంతో వైభవంగా పెళ్ళిళ్ళు జరిగాయి. ఆ పెళ్ళిళ్లకు వాడు తల్లితో వెళ్ళడం, అక్కడి విందులు, పల్లకి ఊరేగింపులు, బంతులాటలు, దండాడింపులు వాణ్ణి ఆకర్షించడం, ఇవన్నీ చూడగా తనకి కూడా ఆ మహోత్సవం త్వరగా జరిగితే బాగుండుననిపించింది. ఒకనాడు ఉండబట్టలేక వాడు వాళ్ళమ్మని, అమ్మా, నాకు పెళ్లి చెయ్యవా అని అడిగేశాడు కూడాను. ఇంతలో పక్కింటి సుభద్ర 8 ఏళ్ల పిల్ల అక్కడికి చక్కా వచ్చింది. భద్రయ్య తల్లి గోదారమ్మ, ఏమే సుభద్ర, మా భద్రయ్యని పెళ్లి చేసుకుంటావా అని మాట వరుసగా అడిగింది నవ్వుతూ. సుభద్ర శిశింద్రి లాంటి పిల్ల, నే చేసుకోను అని వెంటనే సమాధానం చెప్పేసింది. ఏమే, ఎందుచేత చేసుకోవు అంది గోదారమ్మగారు. ఎందుకేమిటి, భద్రయ్య నల్లగా ఉన్నాడు, నాకక్కర్లేదు అనేసి తను వచ్చిన పనే మర్చిపోయి ఇంటికి తుర్రుమన్నది. భద్రానికి చాలా అవమానం అనిపించింది. నిజానికి వాడు నలుపే అయితే ఉన్నమాట అంటే ఉలికెక్కువ కదా. కొన్నాళ్ళకల్లా వాడు నర్సాపురం వెళ్ళాడు. అది వాళ్ళ అక్క అత్తారి ఊరు. ఆ అక్క పేరు రమణమ్మ. రమణమ్మ మొగుడి పేరు భాస్కరం. ఆయన భద్రయ్యకు మళ్ళీ కాకుండా పచ్చగా పనసతొనలాగా బంగారు ఛాయతో మెరుస్తూ ఉంటాడు. ఆ బంగారు ఛాయ చూసేసరికి భద్రయ్యకి ముచ్చట వేసేది. తనకి కూడా అటువంటి ఛాయ లేదన్న అసూయ కలిగింది. భాస్కరం భద్రయ్య కంటే చాలా పెద్ద కనుక వాడికి బావగారి వద్ద అట్టే చనువు లేదు. అయినా వాడు సమయం చూసి మెల్లిగా ఆయన దగ్గరకు చేరి, బావా, నీకు ఈ బంగారు ఛాయ ఎలా వచ్చింది అని అడిగాడు. భాస్కరం భలే కొంటె మనిషి. అందులోనూ అడిగినవాడు తనకు బావమర్దే గనక వేలాకోలంగా ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఛాయకేముందోయ్ భద్రం, నేను చిన్నప్పుడు నీకంటే కూడా నల్లగా ఉండేవాణ్ణి. అందుకే అందరూ నన్ను నల్ల నేరేడు పండు అని పిలిచేవారు కూడాను. నువ్వు ఇప్పుడు నన్ను అడిగినట్టే నేను ఒకప్పుడు మా మామయ్యను అడిగాను. మామయ్య మంచి ఎర్రగా ఉండేవాడులే. ఆయన ఆ కిటుకు కాస్త చెప్పేశాడు అంటూ ఇంతవరకు చెప్పి భాస్కరం పలకకుండా ఊరుకున్నాడు. అప్పుడు భద్రం, ఏమిటి బావా ఆ కిటుకు అని ఆత్రంతో అడిగేసరికి భాస్కరం, విను, కాని ఖర్చు లేనిది ఆ కిటుకు. ఎర్రగా కాలిన పండు ఇటక పొడుంచేసి ఉంచుకొని రోజు స్నానం చేసేటప్పుడు ఆ పొడిని డొక్క పీచు మీద వేసి దానితో వల్లంతా శుభ్రంగా తోముకోవడం. అంతే,
ఒక్క 4 రోజులు ఇలాగా తోముకునేసరికి నలుపల్లా చామన ఛాయగా మారి తరువాత పసుపు రంగు తేలి ఆఖరికి గులాబీ రేకుల కాంతి చక్కా వస్తుంది అన్నాడు. అని భాస్కరం గారు భద్రం గ్లాసుతో గ్లాసుడు నీళ్లు తెచ్చిపెడదు అని వెనక్కి తిరిగి చూచాడు. తీరా చూస్తే అక్కడ మరి భద్రం కనిపిస్తేగా. భోజనాల వేళ అయ్యింది. భద్రం ఇంకా రాలేదు. వాణ్ణి ఎక్కడికైనా పంపారా ఏమిటండి అంది రమణమ్మ. లేదు, ఊరు చూడ్డానికి వెళ్ళాడేమో, వాడే వస్తాడులే అంటూ భోజనం చేసి తొందరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు భాస్కరం. తమ్ముడి కోసం ఎదురు చూసి చూసి ఎంతకు రాకపోవడం చేత కంగారు పడి వెతకడానికని పని మనిషిని పంపింది రమణమ్మ. ఆ దాసీది ఊరంతా తిరిగి తిరిగి ఆఖరికి చెరువు గట్టుకు వెళ్ళి చూసేసరికి భద్రం పావంచాల మీద నిలబడి జబ్బ సత్తువంతా వినియోగించి ఇటుక పొడుంతో ఒళ్ళంతా తోముకుంటూ కనబడ్డాడు. అతన్ని చూసి దాసీది లోపల నవ్వుకుంది. బాబుగారు, మీకోసమని అక్కయ్య గారు కనిపెట్టుకుని ఉన్నారు, చప్పున రండి అని చెప్పేసి దాసీది వెళ్ళిపోయింది. మరో గంటకి గాని వాడు ఇంటికి చేరుకున్నాడు కాదు. ఏమిరా తమ్ముడు, పొద్దుననగా వెళ్ళిన వాడవు 1 గంట దాకా ఏం చేస్తున్నావు అంది రమణమ్మ. అప్పుడు భద్రం తనకు బావ చెప్పిన గోసాయి చిట్కా ఆమెకు మెల్లిగా తెలియజేయాలనే ఉద్దేశంతో సరి అయిన సమాధానం చెప్పక 2 మెతుకులు నోట్లో వేసుకుని డాబా పైకి చక్కా పోయాడు. తన దేహ కాంతిలో రాబోయే మార్పు కోసం ఎదురు చూస్తూ వాడు అలా ఒంటరిగా డాబా మీద కూర్చునేసరికి చల్లటి గాలి వీచి ఒళ్ళంతా సలపడం మొదలెట్టింది. క్రమంగా సలుపు ఎక్కువై పులకరం తగిలినట్టయి అక్కడే పరుపు మీద నడుం వాల్చాడు. ఈ సంగతి ఎవరు గమనించనే లేదు. సాయంకాలం ఆఫీస్ నుంచి భాస్కరం వచ్చి, ఏడి భద్రం, వాడిని సినిమాకు తీసుకువెడదామనుకుంటున్నాను, అందుకోసమే పెందరాలే వచ్చా కూడా అన్నాడు. మళ్ళీ వెతకడం ప్రారంభించారు భార్యాభర్తలిద్దరూ. డాబా మీదికి వెళ్ళి కళ్ళు మూసుకుని బాధపడుతున్న భద్రాన్ని చూసి, ఏం నాయనా పడుకున్నావు అన్నారు. జ్వరం తగిలిందేమో అని వంటి మీద తుండుగుడ్డ వత్తగించి చూసేసరికి ఒళ్ళంతా గీసుకుపోయి ఎర్రగా కనబడింది. రమణమ్మ ఆశ్చర్యపోయింది. భద్రం ఆమెకు సమాధానం చెప్పకుండా భాస్కరంతో, బావా, నువ్వు చెప్పినట్టే నా వంటి రంగు మారింది సుమా అన్నాడు. 4 రోజులు తోమితే గాని ఈ రంగు రాదన్నావు నువ్వు. అంతవరకు ఎవడు ఆగుతాడని చెప్పేసి నేను ఇవాళే 4 ఇటుకలు తెచ్చి పొడుంచేసి ఇవాళే అంత పొడుము పెట్టి తోమేసుకున్నాను. ఒళ్ళంతా ఆ పాడు నలుపు పోయి చక్కటి కమలారెంజి రంగు వచ్చింది కదూ అంటూ సంబరపడుతూ అడిగాడు. భాస్కరం జాలిగా నవ్వాడు. అప్పుడు రమణమ్మ, ఏమిటండి ఇటుక పొడుమేమిటి అంది. అందుకు భాస్కరం తర్వాత చెబుతాగాని ముందు కొబ్బరి నూనె సీసా పట్టుకొచ్చి వాడి వంటికి రాయి అన్నాడు నవ్వుతూ. ఈ చికిత్స 2 రోజులు చేసేసరికి భద్రం వంటి సలుపులు తగ్గాయి. కానీ ఎర్రబడ్డ ఒళ్ళు తిరిగి నల్లబడిపోవడం చూసి విచారించి తిరిగి ఆ గోసాయి చిట్కా ప్రయోగిద్దామనుకున్నాడు వాడు. ఈ మాటు భాస్కరమే అడ్డుపడి, అది చిట్కా కాదోయ్, వేళాకోలానికి చెప్పాను. ఇంతకీ నువ్వు నల్లగా ఉంటే వచ్చిన లోపమేమిటి? పెళ్ళి కాదని భయపడకు. నాకు అమ్మాయి పుడితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తా, తెలిసిందా అని ధైర్యం చెప్పాడు. కథ సమాప్తం. శుభం.